తులసి రెడ్డి గారు, ఇప్పుడు అమరావతికి బిల్ గేట్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర మెరుపులు, డేటా ఏఐ సిటీగా విశాఖ, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ, ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ ఏరో సిటీగా లేపాక్షి, స్పేస్ సిటీగా తిరుపతి, డ్రోన్ సిటీగా ఓర్వకల్లు. ఓవరాల్ గా 2047 నాటికి ఏపీ నంబర్ 1 గా తీర్చిదిద్దుతామన్నట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రాయలసీమకు హార్టికల్చర్ వస్తుందన్నట్టు మాట్లాడుతున్నారు. దాదాపుగా రాయలసీమకు గ్లోబల్ హార్టికల్చర్ 30,000 కోట్లతో భారీగా ప్రణాళిక సిద్ధమైందన్నట్టు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2047 గురించి మాట్లాడమే తప్పు అంట. ప్రజెంట్ ఉండేది మనం 2026లో ఉన్నాం. కూటమికి అధికారానికి ఇచ్చింది 2029 వరకు. బట్ 2029 వరకు మాట్లాడితే దాంట్లో మీనింగ్ ఉంటుంది. నువ్వు 2029 గురించి మాట్లాడకుండా 2047 గురించి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? అప్పటికి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంలో అనేక మంది ఉండరు, మనము ఉండము. అప్పటికి వచ్చేసి ఒక జనరేషనే మారిపోతుంది. 2026కు 47కు మధ్య 21 సంవత్సరాలకు ఒక జనరేషనే మారిపోతుంది. కాబట్టి అటు మోడీ ప్రభుత్వము, ఇటు చంద్రబాబు ప్రభుత్వము పదే 2046కు ఆయనేమో స్వర్ణ భారత్ అంటాడు, ఈయన స్వర్ణాంధ్ర అంటాడు. ఇది అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాజు చేస్తానట్టుంది. 2029 గురించి మాట్లాడకుండా 2047 గురించి మాట్లాడమే ఫండమెంటల్ గా తప్పు. అది నంబర్ 1. ఇక రెండవది, మాటలకు చేతులకు, మాటలు కోటలు దాటుతున్నాయి, తెడ్డు గడప దాటడం లేదని సామెత ఉంది. కాబట్టి మాటలేమో కోతలు, కానీ చేతుల్లో మాత్రం ఏముండదు. కాబట్టి పని నాస్తి, ప్రచారం జాస్తి. పావు కోడికి ముప్పావు మసాలా. పావు కోడేమో పావు కోడి, మసాలా ఏమో ముప్పావు మసాలా. ముప్పావు కోడికి పావు మసాలా పెడితే బాగుంటుంది ఆ కూర, కానీ పావు కోడికి ముప్పావు మసాలా పెడితే అది కారంతో అవస్థపడాల్సి వస్తుంది. బంగారంలో రాగి కలవాలి, అప్పుడు ఆభరణం అవుతుంది. రాగిలో బంగారమే కలిస్తే రాగి పాలు ఎక్కువైపోతే, ఆ విధంగా ఈ ప్రభుత్వానికి మొదటి నుండి కూడా చంద్రబాబు ప్రభుత్వానికి ప్రచార దురద. మనము సంక్రాంతి పండుగ అప్పుడు పిట్టల దొరలు వస్తూ ఉంటారు. పిట్టల రాముడు, పిట్టల దొరలు. నాకు వచ్చేసి 60 ఎకరాల అంగూరు తోట హైదరాబాద్ లో ఉంది, నా 40 ఎకరాల నారింజ తోట నారావారిపల్లిలో ఉంది. అవ్వ ఇంత పప్పు ఉంటే పెడతావా, ఇంత చారు ఉంటే పెడతావా అన్నట్టు ఈ యొక్క పిట్టల దొర ప్రసంగాలన్నీ చేస్తూ ఉంటారు వచ్చేసి. కాబట్టి ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయినాడా? ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళా 18 నెలలుగా 19 ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏదో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయితే ఏదో ఆయన నుండి పెద్ద ఆయన ఏదో అంటున్నారు, లెజెండ్ అంటున్నారు, విజనరీ అంటున్నారు, ఏమో అనుకోవచ్చు. ఆల్రెడీ చూసిన తరికే కదా. అంతకుముందు 10 ఏళ్ళు, తర్వాత 5 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 సంవత్సరాల పాటుగా చూసిన సరికి ఆయన కొత్తగా ఆశించేది ఏముంటుందో వచ్చేసి వరగా గతంలో చెప్పినట్టు చెప్తా ఉంటాడు. ఈయన వచ్చేసి మొత్తము హైదరాబాద్ అంతా ఈయన నిర్మించినట్టు, మొత్తము దేశంలోనే టెలికమ్యూనికేషన్ విప్లవము, ఎలక్ట్రానిక్ విప్లవము, హరిత విప్లవము, క్షీర విప్లవము, అన్ని విప్లవాలు ఈయన తెచ్చినట్టు చెప్తా ఉంటాడు వచ్చేసి. ఈయన పుట్టక ముందు వచ్చిన విప్లవాలు కూడా ఈయన తెచ్చినట్టు. కాబట్టి ఇది ప్రచారం ఎక్కువ. సరే, ఎన్నో వస్తే మంచిదే, కాదను, కానీ వచ్చిన దానికంటే ప్రచారం ఎక్కువ. ఇప్పుడు బిల్ గేట్స్ ఓకే, సంతోషమే. దానికి ఏదో మన బిల్ గేట్స్ వస్తానే అది ఏదో మొత్తము ఆకాశము భూమి ఏకమైపోతాయి, ఇంకా మొత్తం వచ్చేసి ఇంటింటికి ఉద్యోగాలు వస్తాయి, ఇంకా నిరుద్యోగి ఉండడు, మొత్తము పెట్టుబడులు వచ్చేసి విప్లవం వస్తుంది అనే ఒక ప్రచారం దురద ఎక్కువ. ఎంతో కొన్ని రావచ్చు కాల ప్రవాహంలో. ఇప్పుడేమో మహారాష్ట్రకు రావడం లేదా, తర్వాత తమిళనాడుకు రావడం లేదా, గుజరాత్కు రావడం లేదా, కర్ణాటకకు రావడం లేదా. కాబట్టి మనతో పోలిస్తే చాలా అడ్వాన్స్ లో ఉన్నాయి ఇవన్నీ. చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు కూడా వాళ్ళు ఏమి ఇట్లా వచ్చేసి చుట్టూ కొట్టుకోలే, విదేశాలకు పోవడము, వాళ్ళని పిలిపించుకోవడము. మన దగ్గర సరుకుంటే వాళ్ళే పరిగెత్తుకుంటారు. బిల్ గేట్స్ కానీ ఇంకోరు కానీ ఎందుకు వస్తారు? వాళ్ళు వ్యాపార దృక్పథంతో వస్తారు. ఆ వ్యాపార దృక్పథంతో వచ్చినప్పుడు మన అడ్వాంటేజ్ ఏమున్నాయని చూస్తారు, అంతే తప్ప మన కోసం ఏమి రావు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఇన్ని చేసే బదులు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఈ యొక్క స్పెషల్ కేటగిరీ ప్రత్యేక హోదా తెస్తే ఆ ఇన్సెంటివ్స్ కు
బిల్ గేట్స్ తో పాటు మిగతా అందరూ వస్తారు. అది చేయడంలా. అమరావతికి వచ్చేసి నువ్వు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా. విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా. ఏది? రాజ్భవను, రాష్ట్ర సచివాలయము, అసెంబ్లీ భవనము, శాసనమండలి భవనము, హైకోర్టు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వము షల్ గ్రాంట్ ఇవ్వాలా. అది తెచ్చుకోకుండా 63,500 అప్పు తెచ్చుకునే దానికి మొత్తం ఏదో పెద్ద ఘనకార్యమైనట్టు ఆ అప్పుతో వచ్చేసి రాజధాని నిర్మిస్తాము. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది అదేమైంది? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ ఏమైంది? బట్ రాష్ట్రాన్ని రాజధాని పేరుతో అప్పుల కుప్ప చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు తులసిరెడ్డి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పునరుజ్జీవనానికి సంకల్పం మొదలైంది. పనులు వేగంగా జరగడానికి శ్రీకారం చుట్టారు. అమరావతి అక్షయ పాత్ర అనడంలో సందేహం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా అమరావతి అనేది అక్షయ పాత్ర అని మీరు అనుకుంటున్నారా? అప్పుల పాత్ర, అక్షయ పాత్ర కాదు, అది అప్పుల పాత్ర. చెప్తే కదా 63,500 కోట్ల రూపాయలు మనం ఉండే పరిస్థితుల్లో బడ్జెట్ వచ్చేసి రైతులకు వచ్చేసి ధరల స్థిరీకరణ నిధికి 560 కోట్లు, అది కూడా ఖర్చు పెట్టరు. మొత్తం రాష్ట్రం అంతా ఉండే రైతులకు ధరల స్థిరీకరణ నిధి కింద 560 కోట్లు అంట. ఒక అమరావతికి 63,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తారంట. కాబట్టి ఇది అక్షయ పాత్ర కాదు, అప్పుల పాత్ర.